అందరికీ హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. గతంలో అంటే సెప్టెంబర్ 2025లో ఏపీఎంఎస్ఆర్బి నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా. సివిల్ అసిస్టెంట్ సర్జన్ సంబంధించి అండర్ ది కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ రెగ్యులర్ బేసిస్లో పర్మనెంట్ ఉద్యోగాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రజెంట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఆన్లైన్లో పెట్టడం జరిగిందండి. సో గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, ఆ నోటిఫికేషన్ 4/9/2025 13 నోటిఫికేషన్ నెంబర్ 13/2025 సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. సో ఇది లాస్ట్ టైం ఆల్రెడీ నా ఛానల్లో నేను పెట్టడం కూడా జరిగిందండి. మీరు ఎవరైనా ఇంకా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. సో అలాగే ఇక్కడ మనకి ప్రజెంట్ ఏంటంటే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది కదా. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది డిస్ప్లే చేశారు. అయితే మీకు ఏమైనా ఇందులో అభ్యంతరాలు ఏమైనా ఉంటే కనుక ఒక మెయిల్ ఐడి ఇచ్చారండి. ఆ మెయిల్ ఐడి ద్వారా మీరైతే వాళ్ళకి మీ యొక్క గ్రీవెన్సెస్ లేదా అభ్యంతరాలు మీరు వాళ్ళకైతే తెలియచేయచ్చండి. మెయిల్ ఐడి వచ్చేసి CAS13OF of 2025.grievance@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరైతే మెయిల్ చేయొచ్చు. అయితే లాస్ట్ డేట్ ఇచ్చారండి ఫిబ్రవరి 19, 2026 ఫిబ్రవరి 19, 2026 సాయంత్రం 6 గంటలలోపు మీరైతే మెయిల్ చేయాలండి. ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఏం పెట్టారనేది ఒకసారి చూద్దాం. అలాగే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో అభ్యంతరాలు ఉన్న వాళ్ళు అప్లికేషన్ ఒకటి ఫిల్ చేయాలి. దాంతోపాటుగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఒకటి అటాచ్ చేయాలండి. అవి స్కాన్ చేసి PDF వాళ్ళకి పెట్టాలి. ఇక్కడ చూడండి, గ్రీవెన్స్ అబ్జెక్షన్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇక్కడ మీ యొక్క పేరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీరు అప్లికేషన్లో ఎలా ఫిల్ చేశారో అలాగే అప్లికేషన్ నెంబరు, మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా అది. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్ CAS, అది ఆటోమేటిక్గా అన్నిటికీ ఒకటే కాబట్టి కామన్గా వాళ్ళే నోట్ చేసేసారు. మొబైల్ నెంబర్, మీ యొక్క ఫోన్ నెంబర్ నోట్ చేయండి, మెయిల్ ఐడి. అలాగే ఇక్కడ గ్రీవెన్స్ అబ్జెక్షన్ ఏంటి అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదా రీసెంట్ది, లేదా ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్, ఆబ్జెక్షన్స్ విత్ సపోర్టివ్ డాక్యుమెంట్స్ అన్నారు కదా, మీరు ఏవైతే సబ్మిట్ చేస్తున్నారో అవన్నీ మెన్షన్ చేయండి. సో అలాగే లాస్ట్లో మీ యొక్క సిగ్నేచర్ అనేది మెన్షన్ చేయాలి. మీరు ఇంకేమైనా నోట్ చేద్దామనుకుంటే ఈ 2 బాక్సుల్లోనే నోట్ చేయాలండి. సో లాస్ట్లో అయితే సిగ్నేచర్ పెట్టేయాలి. ఇక్కడ చూడండి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీకు రిమార్క్స్లో ఏవైతే రాశారో అవన్నీ కూడా గ్రీవెన్స్లో సబ్మిట్ చేయాలండి. ఇక్కడ రిమార్క్స్ చివరి కాలంలో రిమార్క్స్ అని నోట్ చేశారు కదా. చూడండి, కొంతమందికి ఇక్కడ ఏం రాశారు, APMC రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నాట్ ఎంక్లోజ్డ్ హెన్స్ నాట్ ఎలిజిబుల్ అని రాశారు. ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి మెయిల్ పెట్టాలి. దాంతోపాటు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈ అప్లికేషన్ కూడా ఫిల్ చేసేసి వాళ్ళకి స్కాన్ చేసి పెట్టాలండి. అలాగే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ నాట్ ఎంక్లోజ్ హెన్స్ నాట్ ఎలిజిబుల్. సో ఈ విధంగా రిమార్క్స్ ఏవైతే పెట్టారో వాళ్ళందరూ కూడా మీరు మీ దగ్గర ఉంటే కనుక మీరు ఇక్కడ నోట్ చేసి ఇది స్కాన్ చేయాలి. దాంతోపాటుగా మీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేసి వాళ్ళకైతే పెట్టాలండి. సో ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఏమో సీరియల్ నెంబర్ నోట్ చేశారు, తర్వాత అప్లికేషన్ నెంబరు, మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, అప్లికేషన్ నెంబరు, మీ యొక్క పేరు, అలాగే జెండర్ మేలా ఫీమేలా, జోన్, ఏ జోన్కి చెందినవారు, జోన్ 1, 2, 3, 4, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, అలాగే మీరు ఎప్పుడు పాస్ అయ్యారు ఇయర్, అలాగే టోటల్ మార్క్స్, మీకు వచ్చిన మార్క్స్ టోటల్ 75% కాల్కులేట్ చేశారండి. 100% కాదు, 75% కాల్కులేట్ చేస్తే ఈ పర్సంటేజ్ అనేది వస్తుంది. అలాగే మీరు ఏదైనా కాంట్రాక్ట్లో వర్క్ చేస్తే ఎక్కడ వర్క్ చేశారనేది నోట్ చేశారు. అలాగే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఫ్రమ్ 2 డేట్స్ మెన్షన్ చేశారు. అర్బన్లో చేశారా, రూరల్లో చేశారా, కోవిడ్లో చేశారా, ట్రైబల్లో చేశారా ఇక్కడ మెన్షన్ చేశారండి. టోటల్ మంత్స్ ఎన్ని నెలలు వర్క్ చేశారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. కాంట్రాక్ట్ మార్క్స్కి సంబంధించి 15 మార్క్స్కి ఇక్కడ 12 మార్క్స్ వేశారు కదా, ఇది 15 మార్క్స్ మ్యాక్సిమం వేయడానికి ఉంది. అలాగే సీనియారిటీ అంటే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది, అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ 10 మార్క్స్ యాడ్ చేశారండి. టోటల్గా ఈ సర్వీస్ వెయిటేజ్, మీరు పాస్ అయిన ఇయర్ నుంచి మార్క్స్ యాడ్ అవ్వడం, అలాగే ఇక్కడ 50 మార్క్స్ వచ్చినాయి. టోటల్గా 50 + 72 50 + 12 + 10 టోటల్గా వచ్చి 72.33 వచ్చింది కదా. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మీకు.
అలాగే ఇక్కడ స్పోర్ట్స్ కోటా ఉంటే ఎస్ లేదంటే నో పెట్టారండి. అలాగే డిజేబుల్డ్ పర్సన్స్ అంటే పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే ఎస్ పెడతారు, లేదంటే నో పెడతారు. ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ ఉంటే ఎస్, నో అయితే నో ఇక్కడ పెట్టారండి. అలాగే ఏపీ మెడికల్ కౌన్సిల్ ఉంటే కనుక ఎస్ పెడుతున్నారు, లేదంటే నో పెట్టారు. సో ఈ విధంగా మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పెట్టారు. సో ఈ విధంగా ఒకసారి చూసుకోండి. మీకు ఎక్కడైనా మిస్టేక్స్ అనిపిస్తే కనుక మీరు అభ్యంతరాలు అయితే తెలియచేయచ్చు ఈ రిమార్క్స్ కాలంలోనే కాకుండా. సో మీకు ఇక్కడ ఇచ్చిన ప్రతి కాలంలోని ఒకసారి వెరిఫై చేసేసుకోండి. ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక 19వ తారీఖు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగిందండి. సో అందరూ గమనించగలరు. 19వ తారీఖు లోపు అయితే ఈ మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయాలి. ఇదండి నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పెట్టారు, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా పెట్టడం జరుగుతుందండి. సో మీరు ముందుగానే వాళ్ళకైతే డీటెయిల్స్ ఇవ్వాలి. 19వ తారీఖు తర్వాత ఏ విధమైన డీటెయిల్స్ కూడా వాళ్ళైతే స్వీకరించని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇదండి మన ఛానల్కి సంబంధించి, మన నోటిఫికేషన్ సంబంధించి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.